వంకర పాదాలతో జన్మించిన పిల్లలకు తగు చికిత్స అందిస్తే సత్ఫలితాలు ఉంటాయని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ విఠల్ అన్నారు. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనన అవయవ లోపాల దినోత్సవం నిర్వహించారు. వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పిండి కట్టు, కొన్ని సహాయ పరికరాల ద్వారా పాదాలను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు తెలిపారు. పుట్టుకతో వచ్చు శారీరక లోపాలున్న చిన్నారులకు ఆసుపత్రిలో ఉచితంగా సేవలందిస్తామన్నారు. క్యూర్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ ముఖర్జీ, డాక్టర్ మధు, డాక్టర్ వి అరుణ, డాక్టర్ శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్లబ్ ఫుట్ డే జరుపుకుంటున్నాం. క్లబ్ ఫుట్ డే అనేది వంకర పాదాలని కరెక్ట్ చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేది పుట్టినప్పటి నుంచి కూడా మనకి రిఫర్ చేసినప్పుడు పుట్టినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ మదర్ ఎలా మ్యానిపులేట్ చేయాలి, పిల్లల యొక్క ఫుట్ని డిఫాల్ట్ నుంచి నార్మల్కి అది నేర్పుతాం బేబీకి. పుట్టినప్పుడు స్కిన్ చాలా టెండర్గా ఉంటుంది కనుక మనం మ్యానిపులేషనే చేస్తాము. కట్లు గడ్డ వేయడం అనేది పుట్టిన వెంటనే చేయాలి. తర్వాత సిమెంట్ కట్లు సీరియల్గా ఒక 6 నుంచి 7 కట్లు కరెక్ట్ చేస్తూ వేస్తాము. దాన్నే పాల్సిటీ టెక్నిక్ అంటారు. ఆ టెక్నిక్ ద్వారా మనం కరెక్ట్ చేసి వాటిని లాస్ట్లో అవసరమైతే 7వ కట్టు తర్వాత కానీ 6వ కట్టు తర్వాత కానీ ఇంకా కొంచెం డిఫాల్ట్ ఉంటే చిన్న టెనాడిమైన సర్జరీ చేస్తాము. దాంతో 90% ఆఫ్ పీపుల్కి ఈ డిఫాల్టీ పూర్తిగా కరెక్ట్ అయిపోతుంది. ఇంకా ఏదైనా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వస్తే కూడా దాన్ని రకరకాల టెక్నిక్లతో సర్జరీలు చేసి దాన్ని కూడా సరిచేసి తర్వాత మేము సర్జరీ చేస్తాము, తర్వాత కట్లు వేస్తాము. మళ్ళీ రికరెన్స్ రాకుండా అంటే మళ్ళీ పాదాలు వంకర పోకుండా ఉండాలంటే ఈ పేషెంట్ యొక్క పేరెంట్స్ వాళ్ళ స్ప్రింట్స్ ఈ క్యూర్ ఇండియా వాళ్ళు సప్లై చేసే స్ప్రింట్స్ ఉంటాయి, సిటీవీ స్ప్రింట్స్ అంటాం. వాటిని ఎప్పటివరకు వాడాలి, ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది ఈ క్యూర్ ఇండియా వాళ్ళు చెప్తుంటారు ఫాలోఅప్కి వెళ్ళి. అవి వాళ్ళ ఫాలోఅప్ అయ్యి ఆరోగ్య కార్యకర్తలు, క్యూర్ ఇండియా వాళ్ళు, మిగతా మెడికల్ పీపుల్ అంతా కూడా చేస్తుంటే దాన్ని ఫాలో అయితే మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. ఈ అవగాహన కలిగించడానికి ఈ వరల్డ్ క్లబ్ ఫుడ్ డే అని ఒక డే పెట్టి ప్రజల్లో అవగాహన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఈ ట్రీట్మెంట్లో ఇవ్వడానికి ఫ్రీ మెటీరియల్, తర్వాత స్ప్రింట్స్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డ్రగ్స్, ఈ పిఓపీలు, కాటన్ ఇవన్నీ కూడా మా సూపరింటెండెంట్ గారు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అవి మేము ఉపయోగించి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చేలా చేస్తున్నాం. ఈ స్ప్రింట్స్ ఏమో క్యూర్ ఇండియా వాళ్ళు మాకు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. ఇంకా రిగార్డింగ్ రోటరీ అండ్ అదర్ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు మాకు మన రోటరీ క్లబ్ వాళ్ళు ఈ స్ప్రింట్స్ అవి పెట్టుకుంటానంటే ఒక డాక్టర్ బీరువా లోటు తోటి ఈ క్యూర్ ఇండియా వాళ్ళకి సప్లై చేసి ఆ పిల్లలకి ఇంకేమైనా చేస్తానని లాస్ట్ టైం ప్రామిస్ ఇచ్చి ఉన్నారు. చిన్నపిల్లలకి లేదా పూర్ పీపుల్కి ఇలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వేర్ ది పూరెస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్, దే విల్ బి బెనిఫిటెడ్ మోర్ ఇఫ్ ది వాలంటీర్ ఆర్గనైజేషన్స్ come forward and do the service to the poor people. Okay. I wish this program should be successful every year, and we hope, we thank all the parents to coming here. They are taking troubles coming from long distance, and I think the program is successful. Thank you for everybody. Thank you. నమస్తే అండి. నేను రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ అండి. రోటరీ క్లబ్ ఒక ఇంటర్నేషనల్ సంస్థ. అట్లాగే క్యూర్ ఇండియా వాళ్ళు వచ్చి మమ్మల్ని వాళ్ళకి అనుబంధ సంస్థగా చేరమని మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు. తద్వారా మేము క్యూర్ ఇండియాకి సహకరించడానికి మా రోటరీ ముందుకు వచ్చిందండి. మేము ఈ రోటరీ ద్వారా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏదైనా మేము పిల్లల్ని కానీ మా తారసపడితే వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఈ క్యూర్ ఫుడ్ అనేది క్యూర్ చేయడానికి దానిలో వంతుగా సహకరిస్తామండి. అట్లాగే ఈరోజు నేను చూశాను ఇక్కడ 3 సంవత్సరాల్లో క్యూర్ ఫుడ్తో పుట్టిన పిల్లలు క్యూర్ అవ్వారంటే నిజంగా ఈ డాక్టర్లు చేసే సేవ అవనాతీతం అండి. సో ఇక్కడ విఠల్ గారు వాళ్ళ బృందంతో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే క్యూర్ ఇండియా భారతదేశంలో
వాళ్ళు చేసే సేవ ఈ పిల్లలకి చాలా ఉపయోగకరం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైనా కానీ క్యూర్ ఫుడ్ ఉన్న పిల్లల్ని మీ తారసపడితే కనుక మీరు వాళ్ళకి ఈ సమాచారం అందిస్తారని కోరుతూ నా పేరు ఈశ్వరరావు, రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ.